ఇప్పుడు పిల్లలు చెబితే వింటలేదు, కుటుంబ పరువు మంట కలుగుతుంది. చెప్పిన మాట వింటలేదని తల్లిదండ్రులు చర్య తీసుకుంటారు. ఇంతకు ముందు కుటుంబ పరువులు తెస్తారని. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నుంచి కొత్త ట్రెండ్ ఇది. వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఒక అడుగు ముందే వేస్తారేమో. అసలు వాళ్ళు మాయమ్మడి పడి మమ్మల్ని చంపేది, మేము వాళ్ళని చంపితే మా పీడ పోద్దని. ఇది కొత్త ట్రెండ్ ఏమో. మళ్ళీ ఎట్టు నేర్చుకోవాలేమో పిల్లలు. ఈ రకంగా నేర్చుకొని సమాజం పాడు చేయాలేమో. అంతే కదా. నేను ఒక తల్లిగా చెబుతున్నా, మిమ్మల్ని కష్టపడి 9 నెలలు మోసి కని నా పిల్లలు పైకి వచ్చి ప్రయోజకులయ్యి మాకు ఒక ముద్ద పెట్టకపోయినా ఏమి లేదు, కానీ మాకు కీర్తిని సంపాదిస్తే చాలు, మమ్మల్ని రోడ్డు మీద వేయకుండా ఉంటే చాలు, మా గౌరవం మంట కలుపుకుంటే చాలు అని అని తల్లిదండ్రులుగా కోరుకుంటారు. ఒక ముద్ద మీరు పెట్టకపోయినా ఏమి లేదని. అన్నం పెట్టకుండా నడి రోడ్డు మీద నిలబెట్టే తల్లిదండ్రులు చాలా మంది చూసినాం మనం. పిల్లలు పెరిగి పెద్ద అయినాక వాళ్ళ ఇష్టాసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకొని కన్న తల్లిదండ్రులను గుర్తించకుండా నడి రోడ్డు మీద పెట్టే వాళ్ళని చాలా మందిని చూసినాం, ఒక వర్గాన్ని. వీళ్ళు మరి కనే తల్లిదండ్రులు ఫస్టే ఆలోచించుకొని వాళ్ళు అసలు కనకుండా కన్నప్పుడే చంపేస్తే వాళ్ళు ఆలోచించుకుంటే, ఏ తల్లిదండ్రులు అట్లా ఆలోచించుకోరు కదా. బిడ్డలు అంటారు కానీ బిడ్డలు రాతలు ఎవరు కనరు కదా. కష్టపడి చదివించి వాళ్ళు కడుపాయి కట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసి మాకు ఈ సమాజంలో కీర్తిని సంపాదించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు ఫస్ట్. ఏం కారణం అంటారు పిల్లలు ఇలా అయిపోవడానికి? ఏం కారణం అంటే స్వేచ్ఛ అని ఒక పేరు పెట్టుకున్నారు, మా హక్కులని ఒక పేరు పెట్టుకున్నారు, మా కాళ్ళ మీద మేము నిలబడాలని ఒక పేరు పెట్టుకున్నారు. దీనికి వీటన్నిటికీ కాళ్ళ మీద నిలబడతాం మర్చిపోయారు. ఫస్ట్ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కష్టం చేయటం మర్చిపోయారు. బలాదూరుకు తిరగటం మరిగినరు, బలాదూరుకు మరిగినరు, ఏషాలకు మరిగినరు, సుఖానికి మరిగినరు, కష్టం మర్చిపోయారు. మర్చిపోయి ఎట్టాటి ప్రేమ అని పేరు పెట్టుకొని తల్లిదండ్రులు ఏంది ఇంకెవరినైనా చంపుతారు. ఇవాళ కన్నా తల్లిదండ్రులనే చంపేసిందని అంటే రేపు ఇంకా ప్రేమించిన చంపదా? చంపుతారుగా. ఇప్పుడు ప్రేమించేవాడు మగపిల్లగాడికి మాత్రం బుద్ధి లేదు. ఒక ఆడపిల్ల అంటే ఒంటరి తిరిగితే ఆమె రేపు చేస్తారేమో, మానభంగం చేస్తారేమో అని ఆమెకు భయం ఉంటుంది. మరి ఒక మగవాడికి ఏం భయం ఉండదు కదా. వాడు మాత్రం కనపడదాన్ని ఎట్ట ప్రేమిస్తాడు? వాడికి ఒక అక్క, చెల్లి, తల్లి అందరు ఉంటారుగా. ఒక అమ్మాయి చెడిపోయినప్పుడు ఇంకొక అబ్బాయికి ఎందుకు బుద్ధి రావట్లేదు? ప్రేమ అని పేరు పెట్టుకొని దాన్ని ప్రేమించి దాని కుటుంబం వెనకే నువ్వు ఉసిగలిపినవా కలపలేదా బాపుకున్నావు వాడికి ఎరక. ఇప్పుడు దాని తల్లిదండ్రులని చేతులారా నీ కారణంగా చంపించు. రేపు నీ తల్లిదండ్రులను చంపదా? వీళ్ళు మారాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఏం చెప్తే బెటర్ అంటే ఏం చేసినా ఇట్టాటి ఎన్ని చేసినా కూడా మారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారు. పిల్లలు పాడైపోతున్నారని నేను చెబుతున్నా, వాళ్ళ కోసమే చెబుతున్నా. ఇంకెట్ట మారుతారు? ఒకళ్ళని చూసి ఒకళ్ళు నేర్చుకొని సమాజం పాడు చేయటమే. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు ముందే ప్రేమించిన వాళ్ళని చేసుకొని లేదని చెప్పి వాళ్ళ మీద కేసులు పెడతారు. చట్టపరంగా పోయి ముందే పోలీస్ స్టేషన్లో కూర్చొని మాకు మేజర్ తనం వచ్చిందని చెప్పి వాళ్ళు కేసులు పెడతారు తల్లిదండ్రుల మీద. మా పరువు పోతుందని ఒక అడుగు ముందేసారు అనుకో కుటుంబం, ఇది మా అక్క అని అంటారు. ఇప్పుడు చట్టం కూడా అదే ఉందిగా, వాళ్ళ మీదనే కేసు పెడతారు కదా తల్లిదండ్రుల మీదనే. వాళ్ళ పరువే పోతుందిగా. కన్నది వీళ్ళందరూ మాట్లాడటానికి వీళ్ళు ఇచ్చలు వీడి చేసుకోవటానికేనా? కన్నది కనిపెంచింది, 9 నెలలు కనిపెంచింది. ఒక బిడ్డను 9 నెలలు మోసి కని పెంచాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎట్టాటి పని చేసే బైరేగాటికి చెబుతాను నేను. బైరేగాటికి బలిసిన మగవాళ్ళకి చెబుతున్నా. ఒక బిడ్డను కనాలంటే ఎంత కష్టం ఉంటుంది? వాళ్ళని పెంచి పెద్ద చేయాలంటే ఆ తల్లి ఎంత కష్టపడాలా? నిద్రాగారాలు మానుకోవాలా? ఎంత కష్టం చేయాలా? ఆమె నిత్యం ఇంత పిల్ల గుడ్డు పిల్ల కాంచి ఎంత సాగితే 20 ఏళ్ళ పిల్ల అవుతుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తే ఒప్పుకుంటారా తల్లిదండ్రులు? ఎటునేనా చేయాల్సింది? ఆడపిల్లలు ప్రేమించినోడి కోసం కని పెంచింది, అందుకేనా మీ ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు చంపమనే? ఇది మంచి పద్ధతి కాదు ఆడపిల్లలకి. దయచేసి మారాలి. ఆడపిల్లలైన మారాల్సిందే, మగపిల్లలైన మారాల్సిందే. మారితేనే సమాజం బాగుంటుంది. కలిసి ఉంటారు. ఇంకెట్టాడు ఎందుకు కలిసి ఉంటారు? ఇప్పుడు ఈ ప్రేమ అని చెప్పి సొంత కన్న తల్లిదండ్రులనే చంపేసింది అంటే అది కలిసి సంసారం ఎట్ట చేస్తారు? వాళ్ళు కలిసి చేయటానికి కాదు కదా వాళ్ళు తెగబడ్డది. తల్లిదండ్రులే మట్టి పెట్టిన వాళ్ళు కలిసి సంసారం ఎట్ట చేస్తారు? ఈ సమాజానికి మంచి మెసేజ్ ఎట్టేస్తారు పాడు చేయటానికే. కానీ వాళ్ళ జీవితాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇట్టాటోళ్ళు కన్న బిడ్డలేగా రోడ్డు మీదకి వచ్చేది, రోడ్డు మీదకి వచ్చి ఈ సమాజాన్ని పాడు చేసేది. తాగుబోతులై, తిరుగుబోతులై, రౌడీలై, గొండాలై తిరిగి మరొక జీవితాన్ని నాశనం చేసేది ఇట్టాటోళ్ళ పిల్లలే.